హలో మామరాజ్, దిస్ ఇస్ చింటూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్న మూవీ రివ్యూ కుబేరా. స్టారింగ్ ధనుష్, నాగార్జున, రష్మిక. డైరెక్టర్ బై శేఖర్ కమల గారు. బేసిక్గా శేఖర్ కమల గారి డైరెక్షన్ అంటే ఒక గుడ్ ఫీల్ వైబ్స్ అయితే ఉంటాయి. ఒక లవ్ స్టోరీ కానీ, లేదంటే ఒక ఆనంద్ మూవీ కానీ, లేదంటే హ్యాపీ డేస్ కానీ, ఇలా చూసుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ ఇంకా గోదావరి కూడా చెప్పుకోవచ్చు. శేఖర్ కమల గారు చేసిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ గురించి నా ఒపీనియన్ అడగాలంటే ఓకే ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఆర్ మోర్ దెన్ 2 times. అంతే తప్ప నాకు ఎక్సైట్ అయ్యే అంత మూవీ అయితే అనిపించలేదు నాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మూవీ గురించి ఆల్రెడీ నేను చాలా ప్రిడిక్షన్ అయితే చేశాను ముందే. అంటే ట్రైలర్, టీజర్, గ్లిమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఆల్రెడీ నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను బ్రేక్ డౌన్ అని చెప్పి. సో ఎవరైనా చూసుండిపోతే అది చూసేయండి. ఈ గురించి చెప్పుకోవాలంటే మొత్తం 3 hours డ్యూరేషన్ అయితే ఉంది. సో ఈ మూవీ 3 hours డ్యూరేషన్ అనేది చాలా పెద్దది అనిపించింది నాకు. అంటే లైక్ చాలా లాగ్ అయితే అనిపించింది. ఈ మూవీకి 2 hours 45 minutes ఆర్ 2 hours 30 minutes తీసుంటే చాలా బాగుండేది అవుట్పుట్. ఎందుకంటే ఆ లాగ్ ఉండేది కాదనుకుంటున్నా. కానీ ఫస్ట్ ఆఫ్ అంతా స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్కే చాలా టైం అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 hour దాకా స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్కే టైం తీసుకున్నారు. సో అదైతే కొంచెం లాగ్ అయితే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఓకే అన్నట్టు అనిపించింది. కొంచెం ఫాస్ట్ అయితే అయ్యింది. మూవీలో హై మూమెంట్స్ గురించి అయినా మాట్లాడుకోవాలంటే అక్కడక్కడ ఉన్నాయి. అది కూడా నాది అనే సాంగ్లో మాత్రమే హై మూమెంట్స్ కనిపిస్తాయి. మిగిలిన మూవీ అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కామెడీ అక్కడక్కడైతే ఉంటుంది. యాక్షన్ ఓకే. శేఖర్ కమల గారి దగ్గర నుంచి ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంటూ ద పర్ఫార్మెన్సెస్ ధనుష్ ఈ రోల్లో చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఆ బెగ్గర్ రోల్ అనేది చాలా బాగా సెట్ అయింది. ఆయన తప్ప ఆ క్యారెక్టర్ ఎవరు చేయలేరు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఎవ్వరు చేయరు. ఒకళ్ళు చేసినా ఫ్యాన్స్ అయితే ఒప్పుకోరు. అది ధనుష్కి మాత్రమే సెట్ అయ్యే క్యారెక్టర్. అండ్ ఇంకోటి చెప్పుకోవాలంటే నాగార్జున గారి గురించి చెప్పుకోవాలి. అండ్ ఆయనదైతే ప్యూర్ అండర్ రేటెడ్. ఎందుకంటే ధనుష్ చాలా ఓవర్కమ్ చేశారు ఆయన యాక్టింగ్ ముందు. సో ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ బాగా క్యారీ చేశారు యాజ్ ఎ మిడిల్ క్లాస్ మ్యాన్గా. అండ్ ఇందులో విలన్ రోల్గా జిమ్ సర్బ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఆయన యాక్టింగ్ కూడా, ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బేసిక్గా నేను ఆయన ఎక్కడ చూసినట్టయితే నాకు గుర్తులేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఏమైనా మూవీలో చూసింటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. అండ్ రష్మి గురించి మాట్లాడుకోవాలి. ఈవిడైతే చాలా బాగుంది యాక్టింగ్. చాలా డీసెంట్ ఉంది. ఓవర్గా లేదు, అలా చూస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అక్కడక్కడ కామెడీ కూడా బాగానే పండించిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ స్టోరీ గురించి ఆల్రెడీ నేను బ్రేక్ డౌన్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పేశాను. సో ఎవరైనా చూస్తుండిపోతే చూసేయండి. కాకపోతే స్పాయిలర్స్ అయితే ఉన్నాయి, ముందే చెప్తున్నాను. కమింగ్ టు ద మూవీ స్టోరీ, ఈ మూవీ స్టోరీ ఆల్రెడీ నేను ప్రిడిక్ట్ చేసి వీడియో అయితే చేశాను, బ్రేక్ డౌన్ వీడియో. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూస్తుండిపోతే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అండ్ ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఎవరైనా చూస్తుండిపోతే చూసేయండి. సో బేసిక్గా స్టోరీ ఏంటంటే జిమ్ సార్ చాలా కోటీశ్వరుడు. అతనికి కావాల్సిన పని అవ్వాలంటే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉండాలని చెప్పి నాగార్జున అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. నాగార్జున దగ్గర నుంచి ధనుష్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. ధనుష్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, చేసుకోవడం వల్ల యూజ్ ఏముంది, అండ్ ధనుష్కి అండ్ నాగార్జునకి అండ్ అలాగే జిమ్ సర్బ్కి ఏంటి లింక్ ఉంది, రష్మిక ఎందుకు యాడ్ అవుతుంది, అలాగే కుబేర్ అన్న పేరు ఎవరిది, ధనుష్ వెనకాల ఎందుకు అంతమంది పడతారు, ధనుష్ని ఎందుకు చంపాలనుకుంటారు, ఆబ్వియస్ మీ ట్రైలర్ చూస్తే తెలిసి ఉంటుంది. ఈ అన్ని క్వశ్చన్స్ని అన్ఫోల్డ్ చేయాలంటే మీరు మూవీ పక్కా చూసేయాల్సిందే. ఈ మూవీ అయితే వర్త్ వాచబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగే మూవీ. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫ్యామిలీతో చూడాలి అనుకుంటే ఈ మూవీకి వెళ్ళిపోవచ్చు. ఇందులో 18+ సీన్స్ లేవు, అండ్ అలాగే అడల్ట్ సీన్స్ కూడా ఏమీ లేవు. ఈ మూవీలో సాంగ్స్ గురించి చెప్పుకోవాలంటే నాకైతే నాది అనే సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ లిరిక్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రతి లిరిక్లో ఆ ఫీలే తెలుస్తుంది. లైక్ ఒక ధనవంతుడు నాది అన్నప్పుడు ఎలా ఉంటుంది, అదే ఒక అడుక్కునేవాడు లైక్ బెగ్గర్ అంటే ఎట్లా ఉంటుంది, చాలా క్లియర్గా డిఫరెన్స్ చాలా బాగా కనిపించింది. ఇందులో డిఎస్పీ గారి మార్క్ అయితే నాకైతే పెద్ద తగిలినట్టు అయితే అనిపించలేదు. పోయిరా మామ కూడా చాలా బాగుంది. శేఖర్ కమల గారి దగ్గర నుంచి ఒక బెస్ట్ డీసెంట్ గుడ్ అటెంప్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. బట్ ఆయన మార్క్ అయితే ఇందులో ఇంకా క్లియర్గా మిస్ అయినట్టే తెలుస్తుంది. ఓకేగా ఉంది. ఐ హోప్ నా రివ్యూ మీరు ఇక్కడ చూసారని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి లేట్ అయింది, కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఫాస్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. అండ్ అలాగే ఈ మూవీ మీరు ఎవరైనా చూస్తుంటే మీకేమనిపించింది కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.